అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన మనీ వంటింటి రుచుల్లో హోమ్ మేడ్ మిల్క్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మనం మార్కెట్లో కొనుక్కునే మిల్క్ పౌడర్ ఇప్పుడు మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. అది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దామండి. దీనికోసం నేను 2 లీటర్ పాలు తీసుకున్నానండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి పాలు కలుపుకుంటూ ఉండాలండి, త్వరగట్టుకున్నాను. ప్యాన్ కంటుకున్న మేగడ్ని గరిటెతో తీస్తూ అలాగ కలుపుకుంటూ ఉండాలండి. కంటిన్యూస్గా కలుపుతాం కుదరని వాళ్ళు సిమ్లో పెట్టేసి పని చేసుకోవచ్చు, లేదు దగ్గరుండి కలుపుకోవచ్చు అనుకుంటే హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు అనమాట. కోవాలాగా ఈ స్టేజ్కి వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలండి. ఫైనల్గా నాకు పాలన్నీ దగ్గరికి వచ్చినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను నేను. స్టవ్ ఆఫ్ చేసి చల్లారినాక కొంచెం ఒక పళ్ళెం కానీ ప్లేట్ కానీ తీసుకోవాలండి. మనం తీసుకున్న కోవాకి సరిపడా పళ్ళెం కానీ ప్లేట్ కానీ తీసుకొని కోవాని పలచగా అప్లై చేయాలండి. మనం ఎంత పలచగా అప్లై చేస్తే అంత ఫాస్ట్గా డ్రై అవుద్ది అనమాట. సో ఒక పళ్ళెం సరిపోతే ఇంకో ప్లేట్ అని తీసుకొని పలచగా అప్లై చేసుకోవాలి. రెసిపీ నేను నైట్ టైం ప్రిపేర్ చేశానండి, అందుకని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మరోవైపు తిప్పుకొని ఎండలో పెట్టుకుంటాను. దీన్ని ఎండలో కానీ బాల్కనీలో కానీ ఎండ తలిగే చోట ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు సమ్మరే కాబట్టి నాకు ఇదంతా డ్రై అవడానికి ఒక రోజు టైం పట్టిందండి. ఒక రోజులో నాకు మొత్తం డ్రై అయిపోయింది. మీకు చూపిస్తాను. ఇప్పుడు మొత్తం డ్రై అయిపోయి ఇలా పొడి పొడిగా అయిందండి నాకు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుంటాను. ఒక మిక్సీ జార్ తీసుకుని డ్రై అయిన కోవా మిశ్రమం ఉంది కదండి, అది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడే మనకు పాలపొడి బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీలోను. ఇప్పుడు దీన్ని జల్లించుకుంటాను. పాలపొడి మిక్సీ పట్టినాక కంపల్సరీ జల్లించుకోవాలండి. జల్లించుకుంటేనే మనకి బాగుంటుంది అన్నమాట పాలపొడి. ఇప్పుడు మనకు పాలపొడి రెడీ అయిపోయిందండి. దీంట్లో ఇప్పుడు మనం పంచదార పౌడర్ కానీ పటిక బెల్లం పౌడర్ కానీ యాడ్ చేసుకోవాలి. 60 గ్రామ్స్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోద్దండి. బాగా మిక్స్ చేసినాక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 months వరకు ఉంటుందండి మనకి పాలపొడి.